ఇండియాకి రావడానికి టికెట్ బుక్ అయింది. అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళ కోసం గిఫ్ట్లు ప్యాక్ చేయడం కూడా అయిపోయింది. మరి అంతా బానే ఉంది. బిల్ ఎలా కట్టాలి? క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి భయం లేకుండా ముందు గిఫ్ట్లు కొనేసాం. బిల్లు పే చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. రండి ఈ వీడియోలో మన చేతిలో ఉన్న మనీని కార్డ్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇదే మనీ ట్రాన్స్ఫర్ చేసే మిషన్. ఇక్కడికి వెళ్ళిపోయి సింపుల్ గా మన దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి అని కౌంట్ చేసుకొని, ఆ కౌంట్ చేసిన మనీకి పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి. మనం తీసుకెళ్లిన నోట్ లో 50 నోట్స్ ఎన్ని, 100 నోట్స్ ఎన్ని ఇలా కౌంట్ చేసుకొని అకౌంట్ నెంబరు డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇచ్చేసి అన్ని ఆప్షన్స్ క్లియర్ చేసామంటే ఇక్కడ కనిపించే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. సింపుల్ గా మన చేతిలో ఉన్న మనీని ఈ బాక్స్ లో పెట్టామంటే టకటకా లెక్క పెట్టేసుకుని 5 మినిట్స్ లో మన చేతిలో ఉన్న మనీ మెసేజ్ రూపంలో మన అకౌంట్ లోకి చేస్తుంది. ఇంటికి తాళం వేస్తే లాగి చూసి గట్టిగా ఉందా లేదా అని 4-5 సార్లు చెక్ చేసుకుంటాము. అలా చెక్ చేసుకోవడానికే ఈ రిసిప్ట్ కూడా వస్తుంది.